ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. రాజవొమ్మంగి మండల ప్రజలకు, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా కూటమి పరిపాలనలో సుఖ సంతోషాలతో, ఆనందాలతో అభివృద్ధి చెందాలని, అందరూ ఆనందంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ బొదిరెడ్డి త్రిమూర్తులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాజవొమ్మంగి. రాజవొమ్మంగి మండల రైతులకు, ప్రజలకు, అలాగే శ్రేయోభిలాషులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రంపచోడవరం నియోజకవర్గం గతంలో పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రంపచోడవరం నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేస్తూ పోలవరం జిల్లాని ప్రకటించడం జరిగింది. దానికి ఈ మండల తరపున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతూ ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు ముప్పన కేశవ్, రాజవొమ్మంగి సొసైటీ చైర్మన్. అందరికీ నమస్కారం. నా పేరు గణజాల తాతారావు. నేను రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడిని. రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున మన రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు కూడా మన పోలవరం జిల్లా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ రోజున మనకి ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీకి అనుగుణంగా ఈ రోజున పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం ఆనందదాయకమైన విషయం. మనకి అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో రంపచోడవరం నియోజకవర్గ 12 మండలాల ప్రజలు సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం పాడేరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజున అధిగమించి మనకి పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఈ నూతన సంవత్సరం నుండి చక్కని పాలన మన రంపచోడవరం కేంద్రంగా, జిల్లా కేంద్రంగా మనందరూ కూడా పొందబోతున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనకి ఏదైతే 12 మండలాలు ఉన్నాయో ఈ 12 మండలాల యొక్క ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తూ కూడా మనకి పోలవరం జిల్లా పేరుతోటి రంపచోడవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల మనకి దూర భారాలు తప్పుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన యొక్క చక్కని ఏదైతే మంచి ప్రభుత్వం ఎన్డీఏ పరిపాలన అందిస్తుందో ఆ పరిపాలన ఫలితాలన్నింటినీ కూడా సకాలంలో అందుకోవడానికి కూడా ఈ రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆమె కృషి ఫలితంగాను, అంతేకాకుండా గతంలో ఇచ్చిన హామీ మేరకు కూడా పోలవరం జిల్లా ఏర్పడ్డదని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాం. మరొకసారి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం నుంచి మరిన్ని విజయాలు మీ యొక్క జీవితాల్లో సాధించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం.